అండ్ గౌతమి గారు చూసుకుంటే ఈ సినిమాని మనం లెక్కెట్టుకోలేదు, అన్నీ ఉన్నాయి. సో అలాంటి అంటే నేను ఒకసారి మీరు అన్నట్టే నేను తను అడిగాను, డూ యూ రిమెంబర్ హౌ మెనీ ఫిల్మ్స్ యూ డన్ అని. నన్ను ఒకసారి చెప్పింది నాతో, సిన్స్ షీ హ్యాస్ వెరీ బిగ్ ఫ్యాన్, ఒకసారి ఎంటైర్ లిస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ షీ ఎవర్ యాక్టెడ్ ఇన్ లిస్ట్ చేసి పంపించారంట తనకి. అవునా? ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ 400 ఫిలిమ్స్, ఆల్మోస్ట్ ఆల్ సౌత్ లాంగ్వేజెస్, హిందీ. అంటే ఆ రోజుల్లో షీ యూజ్డ్ టు వర్క్ అపారెంట్లీ 3 shifts ఇన్ అ డే అండ్ ఆల్ దట్. అంటే నేను ఒకసారి అడిగాను, అంటే లైక్ ఆ రోజుల్లో మీకు తెలిసి ఈ రోజుల్లో జిమ్స్ అవి అంతేం లేవు అప్పట్లో. షీ వాజ్ ఆల్వేస్ స్లిమ్ అండ్ ఫిట్. ఎలా అంటే తనని 3 shifts చేసేదాన్ని. రెస్ట్, మనం ఎక్కువ రెస్ట్ తీసుకున్నప్పుడే యూ స్టార్ట్ పుట్టింగ్ ఆన్ వెయిట్ ఇవన్నీ. సో అంత మనం పరుగుల్లో ఉన్నప్పుడు పొద్దున 5 నుంచి రాత్రి వరకు తిన్నది అరిగిపోతూ ఉంటుంది. యువర్ యాక్టివ్, యువర్ రన్నింగ్. సో అలాగే దట్స్ హౌ షీ మెయింటైన్డ్. సూపర్ సూపర్. సో అంటే ఆవిడ అంటే 400 ఫిలిమ్స్ చేశారు. బట్ మీరు యాక్టింగ్ లోకి వస్తున్నప్పుడు కానీ వచ్చాక కానీ ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? నేను అదే అంటాను, ఇలాంటివి కొన్ని నేను తన దగ్గరే నేర్చుకున్నా. అలాంటి సజెషన్స్ ఇది చేయకు అది చేయకు అలాంటివి ఏం చెప్పరు నాకు కూడా. అంటే మా ఫ్యామిలీ దాట్ వే వెరీ ప్రోగ్రెసివ్ అండి. అంటే ఏదో మనం చెప్పి డ్రిల్ చేసేస్తే వాళ్ళకి ఏదో ఎక్కిపోతుంది అన్న కాన్సెప్ట్ ఇస్ నాట్ దేర్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ప్రాక్టికల్, యువర్ brain should be enough. You are exposed to the world, practical knowledge, you meeting people. ఒకటైతే ఉంది, ఒకసారి నాకు కొంచెం కప్పలు బల్లులు ఏదో కొంచెం భయం నాకు. సో చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ రోజు కొంచెం వర్షం కురిసి ఫ్రాగ్స్ అవన్నీ కొంచెం వస్తాయి. ఒక కప్ప ఇలా వచ్చి జస్ట్ జంపింగ్ అన్నమాట. నేను ఒక్కసారి అరిచి నేను లోపలికి వెళ్ళిపోయాను, బయటికి రానాను. Then she immediately was like, if you can't handle the frog, how can you handle lecherous men in the industry అని చెప్పింది. అన్న వెంటనే I was like, okay, కొంచెం ఫైన్ పాయింటే తను చెప్పింది అని కొంచెం అలా. సో my learnings or teachings from her are like this only. And నేను ఎప్పుడు తన పేరు యూజ్ చేసుకుని ఇండస్ట్రీలోకి రాలేదు. అలాంటివి ఈవెన్చువల్లీ పీపుల్ గాట్ టు నో. తనేదో నన్ను లాంచ్ చేసినట్టు వచ్చేసి అలాంటివి ఏం జరగలే. ఇట్ వాజ్ ఆల్ అ వెరీ న్యాచురల్ ఫ్లో దట్ హ్యాపెండ్. అంతే. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎక్కడ చూపించుకోవాలని అలా మీ ఓన్ టాలెంట్ తోనే వచ్చారు. బట్ తెలుసుకున్న వేలో కొన్ని టిప్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అంతే. అంటే వి డిస్కస్ అ లాట్ అబౌట్ ఫిల్మ్స్. అంటే వరల్డ్ మీరు అన్నట్టు మా ఇంట్లో రీడింగ్ ఇవన్నీ చాలా అలవాటు. షీ ఆల్సో రీడ్స్ అ లాట్. సో మాకు ఏదో కలిసినప్పుడు డిస్కషన్స్ సినిమా గురించి మాత్రమే ఉండదు. వి డిస్కస్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, జస్ట్ ఫన్ లైక్ హ్యాండ్ బ్యాగ్స్, మేకప్ నుంచి cinema in depth, maybe stories, maybe new show, latest web series em ochindi, movie anni we discuss. Food we discuss, we go shopping a lot. So it's multi idanamata. ఒక మూవీసే కాకుండా అన్ని టచ్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఆవిడ చేసిన మూవీలో మీకు బాగా నచ్చిన మూవీ ఏమన్నా? సో ఆఫ్ కోర్స్ ఆల్ మూవీస్ ఆర్ గుడ్. నేను యాక్చువల్గా చెప్పాలంటే ఒక ట్రెడిషనల్ ఫిల్మ్ ఫ్యామిలీలో పెరిగినట్టు నేను పెరగలేదు. నార్మలీ మేజర్ ఫిల్మ్ ఫ్యామిలీస్లో బాబాయ్లు పిన్నలు ఉన్న చిన్నప్పటి నుంచి సెట్ మీదకి వెళ్ళడం, వాళ్ళని సెట్ మీద చూడడం, అదొక చిన్నప్పటి నుంచి ఒక ఫీల్ వచ్చి ఐ వాంట్ టు బి అన్ యాక్టర్. అలా నాకు ఎప్పుడు జరగలే. సో బికాస్ మై ఫాదర్ వాజ్ అ చీఫ్ ఇంజనీర్ ఇన్ మర్చెంట్ నేవీ. నేను లిటరలీ నాకు 2 years అప్పటి నుంచి సేలింగ్ ఆన్ ద షిప్ విత్ హిమ్. నేను జస్ట్ సో ఐ వాజ్ మోర్ హోమ్ స్కూల్డ్, షిప్ స్కూల్డ్ బై మై మామ్.
అది వచ్చి స్కూల్లో ఎగ్జామ్స్ రాసేయడం, నెక్స్ట్ ఇయర్ బుక్స్ మళ్ళీ తీసుకొని గో బ్యాక్ ఆన్ ద షిప్. సో అలాగే సేల్డ్ ఫర్ 10 years. ఓకే. So my proper regular schooling started only from my 7th grade. సో మన ఇంట్లో మూవీస్, ఒక పెద్ద సూపర్ స్టార్ ఇస్ దేర్ ఇన్ అవర్ ఫ్యామిలీ, హర్ స్టార్డమ్ నాకు చిన్నప్పటి నుంచి అసలు ఐడియా లేదు. ఓకే. సో నాకు అది అర్థమయ్యే టైంకి ఐ వాజ్ ఆల్మోస్ట్ అ టీనేజర్ స్లోగా. అప్పుడు కూడా ఐ వాజ్ నాట్, అంటే సి ఐ వాజ్ లివింగ్ ఇన్ వైజాగ్ కి ఫిల్మ్స్ కి అసలు సంబంధం లేదు. అండ్ యాక్చువల్గా మా ఇంటి హైదరాబాద్ కూడా పెద్దగా ఉండేది కాదు, లేదు, చెన్నై కదా ఎక్కువ. అండ్ మా ఇంటి పక్కనే లైక్ 1 గోడ అవతల మూవీ షూటింగ్స్ జరిగేవి. అప్పట్లో డిటెక్టివ్ నారద ఆ మూవీ అని అక్కడే షూటింగ్ జరిగేది. అయినా కూడా షూటింగ్స్ అవి చూసేదాన్ని, కానీ అంత నాకు ఎప్పుడు సింక్ అవ్వలే. దట్ ఫ్యాన్సీ ఏంటి, ఏం జరుగుతుంది, అది ఎప్పుడు లేదు. సో ఐ డెంట్ అండర్స్టాండ్. సో నాకు చాలా న్యాచురల్ గా ఆల్ ఆఫ్ అ సడన్ ఫిల్మ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఐ నెవర్ ఆస్పైర్డ్ టు బీ an actress or రిమోట్ గా కూడా టు హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ఫిల్మ్స్. అదొక ఎయిమ్ గోల్ లాగా ఎప్పుడూ లేదు. ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండ్ ఇక్కడే బీన్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్ అంతే. అండ్ మీరు రైటర్ కూడా, సో చాలా రాశారు. అండ్ డైరెక్షన్ కూడా ఇంట్రెస్టెడ్. డైరెక్షన్ నేను ఐ డైరెక్టెడ్ ఓన్లీ 1 షార్ట్ ఫిల్మ్. దానికి నాకు 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. రైటింగ్, మై రైటింగ్ జర్నీ స్టార్టెడ్ విత్ చోటా భీమ్. కానీ ఈ చోటా భీమ్ కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు అసలు. చోటా భీమ్ అంటే అంటే అప్పట్లో చిన్న చిన్న పిల్లలు చూసే షోలు కూడా పెద్దవాళ్ళని కూడా అట్రాక్ట్ చేసే షో అయిందన్నమాట. అంటే ఇండియన్ యానిమేషన్ లో అంత టాప్ అదే కదండి. మనకి దానికన్నా ముందు వీఆర్ ఆల్ యూస్ టు జస్ట్ డిజ్నీ షోస్. ఐ గ్రూ అప్ ఆన్ డిజ్నీ. మై హోల్ చైల్డ్హుడ్ వాజ్ ఆన్ డిజ్నీ షోస్. సో నాకు యానిమేషన్ మీద లవ్ ఇస్ వెరీ ఇంటెన్స్. సో నాకు చిన్నప్పటి నుంచి కార్టూన్స్ చూడడము, యానిమేషన్ చూడడం, స్టోరీ బుక్స్ చదవడం, దట్ వాస్ దేర్ ఫర్ మీ. ఇన్ఫాక్ట్ మై ఇంటర్వ్యూ కైండ్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ విత్ చోటా భీమ్, రాజీవ్ చిలక. More than Chota Bheem, my discussion was all about my knowledge about Disney animation, my love for cartoons, animation అంతే. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఓపెన్ గా చెప్పాను, నాకు చోటా భీమ్ తెలుసు బట్ నేను ఎప్పుడు చూడలేదు. లైక్ ఎందుకంటే చోటా భీమ్ మర్చెండైజ్ చాలా పాపులర్. ఇక్కడికి వెళ్ళిన చోటా భీమ్ కీ చైన్స్ ఇచ్చేవారు ఎవరో ఒకళ్ళు, కిడ్ పార్టీస్ వాటిలో చోటా భీమ్ టాయ్స్. సో నాకు చోటా భీమ్ ఆ క్యారెక్టర్స్ అన్ని తెలుసు, బట్ నేను ఎపిసోడ్ వైజ్ ఎప్పుడు చూడలే. సో ఐ టోల్డ్ హిమ్ ఓపెన్లీ. అప్పుడు లైక్ ఓకే ఫైన్, నో ప్రాబ్లం అని చెప్పి వి స్టార్టెడ్. సో ఇన్ఫాక్ట్ నాకు అసలు స్క్రీన్ ప్లే ఎలా రాయాలో నేను నేర్చుకున్నది అక్కడే. అంతవరకు ఐ వాజ్ రైటింగ్ లైక్ స్టోరీస్ ఫార్మాట్ లో, బట్ ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలి నేను నేర్చుకున్నది ఆన్ ద జాబ్ విత్ చోటా భీమ్. స్టార్టింగ్ అంటే చోటా భీమ్ అనే స్టార్టింగ్ తన మోటో ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ ది మనం ఆడియన్స్ కి, ఇప్పుడు ఒక షో మనం డిజైన్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ కి ఇలా కనెక్ట్ అవ్వాలని అనుకుంటాం కదా. అంటే నేను జాయిన్ అయ్యే టైంకే చోటా భీమ్ వాజ్ ఆల్రెడీ సూపర్ హిట్ షో. అప్పటికే ఐ థింక్ 6-7 years చోటా భీమ్ వాజ్ ఆల్రెడీ ఎయిరింగ్ అండ్ హ్యూజ్ ఫ్యాన్స్ ఫర్ ఇట్. సో నేను వాళ్ళకి ఉన్న మిగతా షోస్ చోటా భీమ్, మైటీ రాజు, అర్జున్, ఈ షోస్ అన్నిటికీ కూడా ఐ రోట్ టీవీ ఎపిసోడ్స్. తర్వాత చోటా భీమ్ కామిక్ బుక్స్ రాశాను, అది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ రైటింగ్. మళ్ళా మైటీ రాజు కామిక్ బుక్స్ రాశాను. సో ఓవరాల్ ఫర్ ఇండియన్ యానిమేషన్ కి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐ హావ్ కాంట్రిబ్యూటెడ్ యాజ్ అ రైటర్. ఎందుకంటే కామిక్ బుక్స్ మీద నా పేరు కూడా ఉంటుంది. that I have written them, so that is an achievement. కామిక్స్ బుక్స్ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు కదా ఆడియన్స్ అప్పట్లో. అంటే ఇప్పుడు ఇంకా ఫోన్స్ అప్డేట్ అయిపోయాయి, ప్రతి ఒక్కరు మొబైల్ లో. ఇప్పుడు డిజిటల్ కూడా వచ్చేస్తున్నాయి కదా. సో కానీ అప్పట్లో బాగా ఎంజాయ్ చేసేది. మీరు అలా చూసుకుంటే ఐఎమ్ స్టిల్ ఓల్డ్ స్కూల్. నాకు ఇప్పటికీ ఐ కాంట్ డూ డిజిటల్ రీడింగ్స్ ఆఫ్ బుక్స్. కిండిల్ గానే, ఈ బుక్స్ గానే
నాకు బుక్ అంటే చేతిలో అంటే పట్టుకోవాలి, వెన్ ఇట్ చదవాలి. కమ్స్ టు అ నావెల్ ఆర్ అ బుక్ నా ఫీలింగ్ అదే. నేను ఆర్టికల్స్ అవన్నీ చదువుతాను Hmm. డిజిటలీ, బట్ బుక్ ఫీల్ ఇస్ బుక్. Yeah, ఖచ్చితంగా ఇది అంతే. అంతే కదా. అండ్ మీరు చూసుకుంటే అంటే యంగ్ లోనే సో మోడలింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడలింగ్ లో స్టార్ట్ చేశారు. అది కాలేజ్ Yeah. సైడ్ అంటే జస్ట్ టైం పాస్. కాదు ఏంటి మీరు ప్రతి ఒక్కరు కూడా టైం పాస్ గా అడిగెడుతున్నారు, బట్ అది కొంచెం సెన్సేషనల్ గా వస్తుంది. అంటే మిస్ నేను యూనివర్సిటీ. లేదు, అంటే నేను ఫస్ట్ కాలేజ్ లో ఉన్నప్పుడే ఐ టుక్ పార్ట్ ఇన్ మిస్ ఎన్ఐఎఫ్టి. ఓకే. అది దాని షో డైరెక్టర్ వాజ్ కౌశిక్ ఘోష్. ఓకే. Kaushik Ghosh was the one who trained Sushmita Sen for Miss India, Miss Universe and all that. So that was okay. Adi, I thought it was a lucky thing to get trained under him. Adi no. So then Miss NIFT, I won that. ఆ తర్వాత ఆయన ఎంకరేజ్మెంట్ మీదే ఐ టుక్ పార్ట్ ఇన్ మిస్ ఇండియా, ఫెమినా మిస్ ఇండియా. అక్కడ ఐ రీచ్డ్ ఇన్ టు ద ఫైనలిస్ట్ Yeah, okay, ఇదిలోకి finalist. బాంబే వెళ్ళాను. అది ఆఫ్టర్ దాట్ అప్పటికే ఐ ఆల్రెడీ షార్ట్ ఫర్ అంగ్రేజ్, ఓకే. కానీ అంగ్రేజ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. షూట్ అయిపోయింది. షూట్ అయిపోయింది. ఐ డిడ్ దాట్. ఐ డెంట్ విన్, దట్ వాజ్ ఓకే, బట్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. తిరిగి వచ్చాను. ఆఫ్టర్ దట్ ఆల్సో ఐ డిడ్ లాట్ ఆఫ్ మోడలింగ్. ఐ డిడ్ లాట్ ఆఫ్ ర్యాంప్ షోస్ చేశాను, యాడ్స్ చేశాను. మీరు అన్నట్టు నేను ఇప్పుడు చాలా మంది ఒకసారి మోడలింగ్ చేశాక ఫిల్మ్స్ వస్తే మోడలింగ్ ఆపేస్తారు, అవును. ఇంకా ర్యాంప్ షోస్ అవన్నీ చేయరు. బట్ నేను చేశాను. ఫర్ మీ ఓకే, ఆ మూమెంట్ లో ఓకే ఇది బానే ఉంది, చెయ్యొచ్చు అంటే మీకు ఎవరు అనిపిస్తే చెప్పిన చేస్తా. మాట వినే రకం కాదు మీరు, మీకు నచ్చితే చేస్తారు. అంతే. అంతే కదా. అంటే అంతే. జనరల్ గా చెప్పిన మాట అంటే ఇందులో మీరు ఒక పేరు వస్తున్నప్పుడు మళ్ళీ వేరే స్టెప్ వేయకూడదని అంటారు, అవును, బట్ మీకు అలా లేదు. ఓకే, నాకు అది యూజ్ గో. ట్రూ. అంటే మై ఫ్యామిలీ ఆల్సో, మై పేరెంట్స్ కూడా ఎప్పుడు నా ప్రొఫెషనల్ ఇదిలో ఎప్పుడు ఇంటర్ఫియర్ కాల. అంటే దే లెఫ్ట్ ఇట్ ఆన్ టు మీ. నీకు నచ్చితే నువ్వు చెయ్యి, నీకు నచ్చకపోతే వదిలే. సో నా అంటే ఇప్పుడు ఏదో నేను ఈ డ్రెస్ వేసుకోకూడదు, ఇది చెయ్యకు, ఇలాంటి సీన్స్ చేయకు, అలా నాకు ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ లేవు. నాకు నచ్చి ఓకే, నేను ఓకే వాట్ ఆర్ ద కాస్ట్యూమ్స్, ఓకే వాట్ ఈస్ ద సీన్స్, ఇవి నేనే తెలుసుకుని నా కంఫర్టబుల్ గా ఉంటుందా లేదా అవి బట్టి ఐ ఆల్వేస్ టుక్ మై ఓన్ డెసిషన్స్. నేనేమి ఐ నెవర్ వుడ్ సే దట్ ఓకే మా ఇంట్లో ఒప్పుకోవచ్చు ఆర్ వాళ్ళకి వచ్చి చెప్పి చేయనా, అలా ఎప్పుడు జరగలేదు. దే లెఫ్ట్ ఇట్ ఆన్ టు మై ఓన్ సెన్సిబిలిటీస్. If I wanted to do something, I did. I didn't want to do something, I didn't do.